హలో, ఎవరు కాల్ చేశారు? నీకు పెద్ద ఫ్యాన్ అండి, అందుకే కాల్ చేశాను నేను. ఎవరు నువ్వు? నాకు కాల్ చేసి నన్ను ఏడిపిస్తున్నావు. లేదు, నేనేమీ ఏడిపించడం లేదు, నీకు లైన్ వస్తుంది, అందుకే కాల్ చేశాను నీకు. చెప్పు తెగవద్దు, ఇంకోసారి నాకు కాల్ చేస్తే కనుక. ఈ చెప్పులు తెగిపోయినా పర్లేదు, కొత్త చెప్పు కొనిస్తానులే. ఊరే నన్ను వదిలేరా ప్లీజ్ రా, కాల్ చేయకరా. సరే కానీ మీ ఇంట్లో టీవీ నడుస్తుందా? నడుస్తుంది. తొందరగా వెళ్ళి పట్టుకో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఎదవా ఈ ఎదవన్నా నాకు తెలిసే, నువ్వు చెప్పక్కర్లేదే. అరే నీకేం కావాలరా చెప్పరా. నాకు నువ్వే కావాలి బంగారం. పోయి పని చేసుకోరా ఎదవా. సరే గానీ మీ ఇంట్లో టీవీ నడుస్తుందా? లేదు, మా ఇంట్లోనే టీవీ లేదు. పోయిందా? ఇందాకే చెప్పాను పట్టుకోమని, అలా పట్టుకోకపోతే వెళ్ళిపోతా మరి. దసరా పండుగ దగ్గరికి వస్తాంది. డ్రెస్ కొందామంటే నా దగ్గర పైసలు తక్కువ ఉన్నాయి. అంగీ కొంటే పాయింట్కు తక్కువ అవుతాయి, పాయింట్ కొంటే షూలకు తక్కువ అవుతాయి. ఇదొక టెన్షన్ అయింది. ఒక పని చేస్తా, ఈ పైసలు తీసుకుపోయి వైన్ షాపుల మంది ఎత్తా, ఏ టెన్షన్ ఉండదు. ఏది ఏమైనా సరే ఆస్తి వంచాల్సిందే, చెప్తున్నా కదా నేను. కోడలైనా కూతురైనా తనే. తనేవాడు ఈ ఇంటి కోడలు. పంచాల్సిందే, చెప్తున్నా కదా. కావాలా ఆస్తి? తలుపుడు కాదా, అడుగు. కావాలా, బరాబర్ కావాలా, చాలా మాస్తి కావాలా. విన్నారు కదా. సరే. ఊరే మీ నాన్న చిన్నప్పటి నుంచి అంత బెస్ట్ ఫ్రెండ్స్ మేము. అందరూ మా ఫ్రెండ్షిప్ ని చూసి ఇద్దరున్నే బ్రదర్స్ అనుకునేవారు. తెలుసమ్మా నీకు? తెలుసండి, నా దగ్గర ఏది దాచడు అన్నీ చెప్తాడు. అన్నీ చెప్పాడా? ప్రియా గురించి కూడా చెప్పాడు. అవునా? ఏది దాచకుండా చెప్పాడా? అయితే 10th లో తనుజ గురించి, డిగ్రీలో దివ్య గురించి చెప్పుంటాడే. నా రూమ్ కావాలని చాలాసార్లు అడిగాడు. ఒకసారి అయితే దివ్యాలంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకు దొరికిపోయాడు. వాళ్ళ నాన్న పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే నేనే వెళ్ళి ఆయన బతిమల్లి ఇంటి తీసుకొచ్చాను. ఇవన్నీ నీకు తెలుసుంటాయిలే. తెలీదు, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది నాకు. ఏమండి, ఒకసారి లోపలికి వెళ్దాం రండి. మచ్చా చూసినావా? చూసినాను మచ్చా. ఏ ఉనింద్రా, సూపర్ ఉనింద్రా మచ్చా. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? జాతకం చెప్పించుకుందామని చిలక జ్యోతిష్యం కాడికి పోతే నా జాతకం చూసుకుంటా చిలక చచ్చిపోయింది.